సో మన టెలిస్కోర్ మూవీ రివ్యూ అనేది ఏందనేది వీడియోలో చూద్దాం. వీడియో నేను కూడా చూడండి, నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మన సిద్ధు జొన్నలగడ్డ గారి డీజే టిల్లు మూవీ చూసే ఉంటారు. సో మనకు తెలిసిందే దాంట్లో రాధిక గారు ఎలా మోసం చేస్తారు, దీంట్లో మన అనుపమ గారు అదన్నట్టు. ఇక ఓవరాల్గా మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అంటే ఫుల్లీ హిలారియస్ ఫిలిం అండ్ చాలా మళ్ళీ జొన్నలగడ్డ కానీ ఆ ఫిలింలో ఎలా చూసామో ఈ ఫిలింలో ఇంకో దానికన్నా ఒక 2 డోసులు ఎక్కడ చూసాం అన్నట్టు అనిపించింది. అంటే అంత ఫన్ ఉందా అంటే ఉంది. ఇంకా దీంట్లో మన అనుపమ గారి పేరు వచ్చేసరికి లిల్లీ. సో చాలా రొమాంటిక్ ఉంది కదా పేరు. సో మూవీ కూడా చాలా రొమాంటిక్గానే ఉంటుంది. అండ్ మన సిద్ధు జొన్నలగడ్డ గారి గురించి ఇక్కడ మెయిన్గా మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే, మూవీ మొత్తం మన సిద్ధు జొన్నలగడ్డ గారు భుజాల మీద మోసారు భయ్య. ఎందుకంటే మీరు మూవీ చూస్తే అది అర్థమవుతుంది డిజిటల్లో ఎలాంటి ఫేమ్లో ఉండేనో, సో దీంట్లో కూడా అలాంటి ఫేమ్లోనే అండ్ ఉంటుంది అన్నట్టు. సో మీరు ఇంకా చెప్పాలంటే మూవీ గురించి జస్ట్ గో అండ్ వాచ్, అంతకుమించి నో వర్డ్స్. అండ్ అంటే మన సిద్ధు గారు చేసే హిలారియస్ కామెడీ అనేది చాలా బాగుంటుంది మూవీలో. అండ్ మీరు దాన్ని పర్టికులర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా దీంట్లో మూవీలో గురించి ఇంకా మాట్లాడాలంటే బట్ సాంగ్స్ భయ్య, సాంగ్స్ అనేది మనం చూసే ఉంటాం. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ నాకైతే సాంగ్స్ గురించి ఎటువంటి బికార్ లేదు, ఎందుకంటే మనకు తెలిసిందే ఓవరాల్గా మూవీ అనేది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది కొంచెం ఇంకా బాగా అనిపిస్తుంది. అక్కడ నుంచి ఇక తెలుస్తూ ఉంటుంది మనకు మూవీ ఏ విధంగా టర్న్ అవుతుంది అనేది. మీరు మూవీ చూస్తే అది అర్థమవుతుంది. మన సిద్ధు జొన్నలగడ్డ గారి గురించి ఇక్కడ పర్సనల్గా మాట్లాడుకోవాలనంటే ఏం లేదు, మన డీజేటీలో ఎలాంటి కామెడీ పండించాడో సో దీంట్లో దానికన్నా డబ్బలో అంటే చాలా ఇంకొక వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తారని చెప్తాను పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకి ఈ మూవీలో ఇంట్రొడ్యూస్ అయితే, సో ఆ క్యారెక్టర్స్తో ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి అంటే అసలుకి ఏంది మన సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏంది అసలుకి కనెక్షన్ అనేది మీరు ఓవరాల్గా మూవీ చూసినాక తెలుసుకోవాలి. అండ్ వర్త్ భయ్య మూవీని థియేటర్లోకి వెళ్ళి చూడడానికి వర్తనా అంటే వర్త్ భయ్య, చూసి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఫిలిం అని చెప్తాను. అండ్ జస్ట్ మీరు అలా థియేటర్లోకి వెళ్ళి మూవీని చూసేసి రండి. అంతకుమించి ఇక ఎక్స్పెక్టేషన్స్ ఓటీటీ కోసం అలాంటి కోసం ఆగకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇంకా నేను మూవీలో మన అనుపమ గారి గురించి మాట్లాడాలంటే మీకు తెలియనిది ఏముంది, మన అనుపమ గారి క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఓవరాల్గా మనకు తెలిసిందే. ఇంకా నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, పాయింట్ టు పాయింట్ డీటెయిల్. సో ఇదన్నమాట ఓవరాల్గా మన టిల్ స్క్వేర్ మూవీ రివ్యూ. అండ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక ఫన్ మూవీ చూడాలంటే ఈ మూవీని నేను రికమెండ్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్తో వెళ్ళి అలా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది టిల్ స్క్వేర్ మూవీ రివ్యూ. అండ్ ఎక్కువ పాయింట్స్ అయితే ఏం లేవు, మొత్తము ఎంజాయ్ చేస్తారనే పాయింట్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట ఓవరాల్గా. అండ్ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.